వెరైటీ వినాయకులు ఆకట్టుకుంటా ఉన్నాయి. కొంతమంది అయితే అందరిలో తామే బెస్ట్ ఉండాలని వినాయక విగ్రహాలు పెడితే మరికొందరేమో బెస్ట్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వాలనేసి వెరైటీ వినాయకులు పెడతా ఉన్నారు. అందులో వెరైటీ వినాయకుని భాగమే మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాము. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రూపంలో కూడా గణనాథుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సొసైటీలో మన నగరంలో అనే చెప్పొచ్చు, నగరంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. సో ఆ డ్రగ్స్ను అరికెట్టే విధంగా సే నో టు డ్రగ్స్ అనే విధంగా కూడా ఇక్కడ పోస్టర్స్ పెట్టి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రూపంలో గణనాథుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మరి దీనికి సంబంధించిన ఈ మండపంకి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడడం, అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, దాంతోపాటు వీళ్ళు పెట్టారా లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ విగ్రహం పెట్టారా లేదా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో ముందుగా చెప్పాలంటే కూడా ప్రతి ఒక్కరు పండుగను సెలబ్రేషన్ లాగా చూస్తూ ఉంటారు. మరి మీరు సెలబ్రేషన్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వాలనేసి ఎందుకు అనిపించింది, దాంతోపాటు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? Actually, my husband is working for narcotics department and he is in CCS. So nowadays actually జనరల్గా చాలా క్రైమ్స్ అన్నీ నడుస్తున్నాయి కదా. సో డ్రగ్స్కి సంబంధించింది కేసెస్ కూడా చాలా అవుతున్నాయి. సో వీ వే ప్లానింగ్ ప్రతిసారి కూడా ఇట్లా ఏదో ఒక ఆలోచనతో ముందుకు వస్తూ ఉంటారా? ఇదే అంటే ఇప్పుడే మొదటిసారి ఇట్లా పెట్టారా, మీరే పెట్టారా లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పెట్టారా? అండి మేమే పెట్టినామండి. ఇది మా పర్సనల్ ప్లాన్ ఉండే 15-20 డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నామండి. సో జనరల్గా పోలీస్ వాళ్ళని హైలైట్ చేయాలి, డిపార్ట్మెంట్స్ వాళ్ళని హైలైట్ చేయాలి, ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడతారు అన్నీ చూపించాలని, అట్లా ఒక మెసేజ్ పంపించాలని ఇట్లా పెట్టినామండి. అంటే ప్రతి ఇయర్ ఎట్లా పెడతా ఉంటారు? ఇంట్లోనే పెట్టుకుంటా ఉంటారా లేదంటే ఎట్లా ఉంటుంది? ఇంట్లోనే పెడతామండి, ఇంట్లోనే పెడతాం ప్రతి ఇయర్. బట్ దిస్ టైమ్ వి డిసైడెడ్ ఫర్ అ న్యూ మెసేజ్ ఫ్రమ్ ద గాడ్ అండ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ఆల్సో ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్. ఓకే అండి. అంటే చూస్తూ ఉంటే కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీస్ ఆఫీసర్ లాగా చాలా బాగున్నాడు గణపతి. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? మీరే రెడీ చేయించారా లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు కనిపించి తీసుకొని వచ్చారా? లేదండి, మేము చేపించినామండి, చదర్ఘాట్లో చేపించినాము. 20,000 వరకు పడిందండి మాకు గణేష్ చేపియడానికి. దాంతోపాటు మేము పేరు కూడా పెట్టినాం సింగం అని, సో దట్ హీ షల్ హ్యావ్ సమ్ గుడ్ బాండింగ్ విత్ ద పీపుల్. సో వీ డిడ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే నగరంలో అనే కాదు దేశంలోనే ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, దాంతోపాటు మద్యపానం కావచ్చు ఎక్కువగా తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. తీసుకుంటున్న వారి వల్ల ఇటు వాళ్ళ యువత పాడవటంతో పాటు ఎక్కువగా ఈ డ్రగ్స్ వల్ల కావచ్చు అమ్మాయిల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో దీని మీద మీరేమంటారు? దట్స్ వాట్ మేము అదే అనుకుంటున్నామండి. బికాస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. They are working on it and we are supporting the department people. At the same time we have to support the people also. We have to totally avoid the drugs, all the cocaine, whatever things they are LSDs they are using. So avanni koncham avoid cheyala youth people ki specially. This is a very big information for the youth people, for the people who are non educated. So we are trying to prove the people. So department is working and we shall also help with the society. We shall also help the people. Okay andi. So ఇంత మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు, దాంతో పాటు రెస్పాన్స్ ఎట్లా ఉంది? వస్తూ ఉన్నారా ప్రజలు, చూస్తూ ఉన్నారా? అవునండి, చాలా మంది వచ్చారండి. we have lots of people coming here. సో కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది కాబట్టి అందరు వచ్చి చూసిపోతున్నారండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సింగం గణేష్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది ఫీలింగ్ అనేది వచ్చింది అందరికీ. చూస్తూ ఉన్నాగా నగరంలో వెరైటీ గణేష్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అందులో భాగంగానే మెసేజ్ రూపంలోనైతే చాలా వరకు వినాయకులను తీసుకొని వస్తూ ఉన్నారు. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కొంతమంది విగ్రహాలు తయారు చేసి పెడితే మరికొంతమంది సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఎక్కువగా ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాలు యూజ్ చేసేవారు పెరుగుతుండడంతో సో వాటిని అరికెట్టే విధంగా ఒక మెసేజ్ రూపంలో మాత్రం ఈ వినాయకుడిని అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.